ఆయన సంఘాన్ని, ఆయన సన్నిధిని ఎప్పుడు ఏడవబాకడు. లోకుల వైపు చూసి మీరు లోకం పోకడ వెళ్ళకండి. లోకం ఎంతో వేగంగా వెళుతుంది, ఒక్కసారిగా సతికిలు పడిపోద్ది. కానీ దేవుళ్ళో ఉన్నవాడు శ్రమల కొలిమిలో ఉన్న, రోగాలతో ఉన్న, బాధలతో ఉన్న, ఏబులాగా కురుపులు పెట్టిన, లాజర్లాగా కుక్కలు నాకినా సరే భక్తుడు అద్దాన అడవిలో కోవెల పాడినట్లు, కటిక చీకటిలో మల్లెపూలు వికసించినట్లుగా వాళ్ళ జీవితం మారితే. భక్తులకు ఎక్కువగా శోధనలు వస్తాయి. దీనికి మాత్రం మీరు భయపడద్దు. నేను మళ్ళీ చెప్తున్న ఘంటాపదంగా, భక్తులకు ఎక్కువగా శోధనలు వస్తాయి. అదేంటో తెలుసా? యోసేపును దేవుడు పరిశోధించాడు. కొంతమంది అంటారు, నువ్వు ఇంత దేవుడు నమ్ముకున్నావుగా, నీకే ఎందుకు ఈ రోగాలు వస్తాయి? ఇంత యథార్థంగా ఉన్నావు కదా, ఎందుకు నీకు ఈ బలహీనతలు వస్తాయి? ఇంత నీట్గా ఉంటావు, ఇంత దేవుళ్ళో ఉంటావు, నీకే ఎందుకు ఇవి వస్తాయి అని అంటారు. అసలు విషయం చెప్పనా? మంచి పువ్వు మీదకి తేనెటీగ వాలుతుంది. ఆ శోధనల మధ్య నిలబడ్డావంటే సువర్ణంగా, బంగారంగా ఓ రోజు నీ జీవితాన్ని మారుస్తాడు.